రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే చాలా మంది ఏంటి ఈ రాజకీయాలు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఒకరి మీద ఒక ఆరోపణలు దాటి తీవ్ర స్థాయిలో ఈ రోజు ఆంధ్ర రాజకీయాలు జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఈ రోజు కొంతమంది లోకేష్ సంబంధించి కొంతమంది ఈ రోజు చాలా వరకు కూడా పప్పు అంటూ కూడా ఈ రోజు పప్పు అభిషేకం చేశారు. ఈ రోజు వాళ్ళతో మాట్లాడదాం. ఏం సార్ ఈ రోజు ఆంధ్ర రాజకీయాలు చూస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు ఏంటి మీరు ఆంధ్ర ఏంటి మీరు రాజకీయాలు అంటూ మాట్లాడుకుంటున్నారు, ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? అసలు ఎందుకు సార్ మరి పర్సనల్ గా అటాక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆంధ్రప్రదేశ్ లో పుట్టే వాళ్ళందరూ కూడా చాలా చాలా కామ్ గోయింగ్, చాలా చక్కగా మంచి ప్రజలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగా ర్యాష్ గా ఉండరు, ఎవరికైనా హెల్ప్ చేద్దామని ఉంటారు. ఈ పప్పుకోడు కార్పొరేటర్ కూడా గెల్లాడు. నందమూరి తారక రామారావు గారు మనవడుగా సిగ్గేస్తుంది. ఆయన ఒక కార్పొరేటర్ గెల్లాడు, ఒక ఎమ్మెల్యే గెల్లాడు, మంగళగిరిలో పోయాడు. అలాగే నువ్వు ఎక్కడ పోటీ చేసినా నీకు చరిత్ర అంటూ లేదు. నువ్వు ఎవరి మీద పోటీ చేసినా పోతావు, నీకు చరిత్ర లేదు. నువ్వు నారా చంద్రబాబు నాయుడు కొడుకు కదా, 2 ఎకరాల నుంచి 1000 కోట్లు ఎలా సంపాదించానన్నా? ఎప్పుడు కూడా నీ కళ నెరవేరదు సీఎం అన్న కళ. నువ్వు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు మీరు చేస్తూనే బ్లాక్మెయిల్, ప్రజలు రచ్చికొట్టి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక చరిత్రమైన అంబేద్కర్ రాజ్యాంగం రాసే గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటరీ పరిపాలన చూడ చక్కగా ఉంది. 24 ఎలక్షన్లో వై నాట్ 175 కూడా గెలుస్తావు. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు? నీకే మీ నాన్నకి కానీ కుప్పంలో కూడా మీ అమ్మగారు ఏం చెప్తున్నారు? నా భర్తకి మైండ్ సరిగ్గా లేదు, రాజకీయ సన్యాసం తీసుకోవాలి, రాజకీయంలోనే వద్దు. మీ అమ్మగారు పోటీ చేస్తున్నారు. ఎక్కడ పోటీ చేస్తారు మీ అమ్మగారు? మీరు కానీ మీకు ఒక రాజకీయ ఒక విలువలు లేవు. సార్ ముఖ్యంగా నారా పులకేసి పప్పు అభిషేకం అన్నారు, ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే రీసెంట్ గా ఆ సంఖలో సెగ్గడ్డలు వచ్చి దాన్ని నయం చేసుకోవడానికి విశాఖపట్నం వచ్చి శంకారావాలని సభలు పెట్టి ఆ సభల్లో గౌరవ మంత్రి గారిని ఏదో ఒక కోటి గుడ్డి ఏదో బహుమానం ఇస్తున్నాను, దీంతో నువ్వు మారన్నాడు. మరి మా విశాఖవాసులు ప్రతిదానికి కూడా మేము వాపస్ ఇచ్చే సాంప్రదాయం విశాఖపట్నంలో ఉంది. దానికి మేమేం చేసామంటే ఈ విశాఖపట్నంలో తయారైనటువంటి మట్టితో ఆ చేసిన కుండతో మేము పప్పుని ఆయనకి మంత్రి గారు ఇచ్చారు. తర్వాత కొంతమంది అల్లరి మోకలతో ఇక్కడ కోడిగుడ్లతో కొట్టించారు ఈ రోజు. మరి దానికి ప్రతిస్పందనగా ఈ రోజు మేము ఆయన ఫోటోకి పప్పుతో అభిషేకం చేయడం వచ్చింది. ఎలా చూస్తారంటారు? అంటే మరి ఎంత పర్సనల్ అటాక్ చేసుకోవాలా, మరి ఎంత హీనంగా రాజకీయాలు చేయాలనేది ప్రజలు అనుకుంటున్నారు. ఏం మాట్లాడతారు? విశాఖపట్నం అనేది చాలా సౌమ్యమైన నగరం. ఇక్కడ ఏమి భౌతిక దాడులు అలా జరగవు, కానీ ఏదైనా వాళ్ళు చేసే పని వల్లనే మేము ఒక ప్రత్యామ్నాయం అంటే వారికి మళ్ళీ వాపస్ ఇవ్వాలి దయచేసి. ఎందుకంటే మేము కూడా ఏమి చేతుకొడుకొని నించోలేదు, వాళ్ళగా ఏదో బ్యాక్ బెంచ్ లో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అవ్వలేదు. మేము కష్టపడ్డాం. ఈ రోజు విశాఖపట్నంలో వాళ్ళ కుటుంబం ఎంతో కష్టపడింది, ఈ నగరానికి ఎంతో సేవ చేసింది. అలాంటి కుటుంబాన్ని ఆ కుటుంబం నుంచి వచ్చిన మంత్రి గారి గురించి ఆయన అంత చీప్ గా మాట్లాడడం మా యువత మహిళలు అందరూ కూడా చాలా తీవ్రంగా దీన్ని చూస్తున్నారు అనమాట. ఏం చెప్తారు మా మహిళలుగా? ఏం చెప్తారు? మీరు కూడా ఇందులో భాగం అయ్యారు, ఏం చెప్తారు? ఈ రోజు మరి ఆయన ఒక చంద్రబాబు నాయుడు కొడుకుగానే చూస్తారు తప్పించి ఆయన ఏదో రాజకీయవేత్తగా ఎవరు చూడట్లేదు. ఆయన ఏంటంటే ఇంట్లో కూర్చొని పప్పు తినడమో లేదో వాళ్ళ అమ్మ పెట్టిన హార్లిక్స్ తాగడమో దీనికే ఆయన సరిపోతారు. ఒక ఐటీ మినిస్టర్ గా అంటే ఆయన అప్పుడు ఏదో తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదో సపోర్ట్ చేశాడు. మేము ఈ రోజు నందమూరి తారక రామారావు గారు నిజంగా చెప్పుకోవాలంటే ఆయన ఎంతో ఉన్నత విలువలు గల వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ రోజు ఆయన మనవడయ్యాడంటే నిజంగా సిగ్గుపడాలి. ఈ రోజున మరి మా మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి గురించి ఆయన ఒక అల్లరి మూకలు ఎవరో చిన్న పిల్లల్ని పెట్టుకొని ఈ రోజు గుడ్లతో కొట్టించాడు. ఈ రోజు నేను నిజంగా చెప్తున్నాను, ఆయన్ని ఇన్ని కూర్చోబెడితే ఆయన మాట్లాడడంలో ఒక 1% కూడా ఈయన మాట్లాడడం చేత కాదు. అటువంటి మా మినిస్టర్ గారిని మరి ఈ రోజు ఆయన ఇటువంటి గుడ్లతో కొట్టించారంటే ఇదే రీతిగా గానీ ఇంకోసారి అల్లరి మూకలతో గానీ లేకపోతే ఏమైనా చిన్న పిచ్చి చేష్టలు ఏమన్నా చేస్తే దీనికన్నా ఎక్కువగా మేము బుద్ధి చెప్తామని మేము ఈ రోజు మా పార్టీ తరపు నుంచి మేము ఆయన బుద్ధి చూస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు అసహించుకునే పరిస్థితి ఉంది. మరి ఇంత అవసరం అంటారా? మరి అవసరమే, ఆయనకైతే అవసరమే. ఆయనకు అవసరం కాబట్టే ఇలా మేము చెప్తున్నాం. ఆయన ఓన్లీ తినడానికో లేకపోతే వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా ఇప్పుడే దానికి మాత్రమే పనికొస్తాడు తప్పించి ఎటువంటి రాజకీయాలకు కూడా పనిచేయడు. అటువంటి ఆయన అన్నా సరే ఇలాంటి వాటికే పనికొస్తాడని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ పరిస్థితి అంటే రాజకీయాలన్నీ కలుషితం అయిపోయండి. ఎవరు సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని, నిబద్ధతని ఆచరించే వాళ్ళు లేరు. వాటిని సమాజానికి ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు లేరు. ఏదో ఒకటి లేని దాన్ని
ఏదైతే రూల్డ్ అవుట్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా చూస్తూ ఉండడం అలవాటు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కొన్ని మంది అలా చేశారు. అట్లానే విశాఖపట్నం అనేటప్పటికి, విశాఖపట్నం వచ్చేటప్పటికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసింది కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చేశారు. అంటే ఇక్కడ ప్రజలు సౌమ్యులు, వారు ఎప్పుడూ కూడా ఇది ఫ్యాక్షనిజంలో లేరు. అట్లానే విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ఆ రోజు వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారో, ఈరోజు పప్పు కూడా ఈ నారా లోకేష్ ఈయన కూడా ఈరోజు ఏమీ లేనిది, అతన్ని ఎవరు చూడట్లేదు, అతని మీటింగ్ చూడట్లేదు, అతని తాలూకా ట్రాక్ రికార్డ్ ఏం బాగలేదు. కాబట్టి అతన్ని ఆకర్షించాలంటే ఈ విశాఖపట్నంలో ఎవరైతే మంచి నాయకుడు ఉంటారో, ఫామ్లో ఉన్న నాయకుడు ఉంటారో, గుర్తింపు పొందిన నాయకుడు ఉంటారో, వాళ్ళ మీద లేనిపోయింది ఏదో మాట్లాడాలి, ఏదో చెయ్యాలి. ముందు రోజేమో అతని గురించి, గుడ్డు గురించి మాట్లాడితే వాళ్ళ తాలూకా బ్యాచ్తో గుడ్లు కొట్టించడం అనేటటువంటిది విశాఖపట్నం సంస్కృతి కాదు. అది రాజకీయాల్లో కూడా ఇట్లాంటివి కాదు. ఇంకా మంచి కార్యక్రమం చేసి, జగన్ గారి కంటే మంచి చేసి, ఇంకా కొత్త పథకాలు మీరు ఏమైనా అనౌన్స్ చేయగలిగితే, మీ మేనిఫెస్టోని మీరు ఏం అమలు చేస్తారో చెప్పగలిగితే, ఇంకా వారు ఇంకా విద్య పట్ల లేదంటే ఆరోగ్యం పట్ల చేస్తున్నారు. మీరు కొత్తగా ఏదైనా చెప్పగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేంది చెప్పేలాగుండి మిమ్మల్ని ఆదరిస్తారు. అంతే తప్పించి ఇట్లాంటివి చాలా అసలు హర్షణీయం కాదు. వారు ఇక్కడతో కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగుంటే నెక్స్ట్ ఇవి ఉత్పన్నమవు రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఇవి కాంట్రవర్సీ కాకుండా ఉండాలంటే సౌమ్యంగా ఉండాలి. అదే మన ఎవరికి లోకేష్ గారికి చెప్పడం. థ్యాంక్ యూ అండి.